మురళీ నాయక్ గారు చనిపోయారు కదా, వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని హత్య చేస్తున్నారని చెప్పేసి దాన్ని ఒక అంటే ఇంత మనం ఊహించుకొని గలీజ్ గా చాలా మంది కామెంటరీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో అది కరెక్టే అంటారా? వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను. ఒక కొడుకు చనిపోయి ఒక మన సోల్జర్స్ మన ఇండియా తరపు నుంచి ఫైట్ చేసి ప్రాణాలను అర్పించిన ఒక సోల్జర్స్ ఒక జవాన్ చనిపోతే అతని తల్లిని ఒక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిగా భావించి దగ్గరకు తీసుకొని ఒక తల్లి కొడుకుల అవినాభావ సంబంధాన్ని ఇటువంటి లింకులు లిటిగేషన్ లో పెట్టి మాట్లాడడానికి మీరు మనుషులు కారా? మీకు సిగ్గులు లేవా? మీకు ఇళ్లలో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? రేపటి రోజు మీరు మీ అమ్మల్ని మీ అక్కల్ని మీ చెల్లెల్ని అలాగే తీసుకున్నా కానీ ఇలాగే ట్రోల్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఇది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి అతను ఒక సోల్జర్స్ తల్లిని దగ్గరకు తీసుకోవడం తప్ప? అయినా ఆమె భర్తకు లేని బాధ మీకేంటాయా? ఆమె భర్త తనని డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు. అటువంటిప్పుడు వీళ్ళకి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఈ వ్యాఖ్యలను చాలా ఖండించాలి. ఎందుకనంటే అరే ఇప్పుడు గబుక్మని ఇప్పుడు నాకు కొడుకున్నాడు, నా కొడుకు మన దగ్గర తీసుకుంటాడు, అది ఒకటి తప్పుగానే చేస్తారా వీళ్ళు? ఎగ్స్ పార్టీ వాళ్ళకి పనులు పాటలు ఏమీ లేవా? ఈ పొద్దుగులు ఉన్న దుమ్ము ఎత్తిపోయడం మట్టి ఎత్తిపోయడం, వాడు దీన్ని వాడేసుకున్నాడు వీడిది ఎవరు తీసుకుని వాడేసుకుంటున్నారా? వేసుకోవట్లేదా? వాడేసుకున్నాడు మీకు ఎందుకయా? అరే ఆ రకంగా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది, కడుపు పగిలిపోతుంది, గుండె పగిలిపోయి ఆ రకంగా ఏడుస్తూ ఉంటుంటే మీరు ఇలా ఇంత కఠినంగా మాట్లాడడానికి అసలు మీకు నోరు ఇచ్చింది? మీకు అమ్మ లేకపోతే మీకు ఎవరైనా వాటేసుకున్నారా? దీనికి సమాధానం చెప్పండి, నేను ఒప్పుకుంటా.